సో థింగ్స్ హ్యాపెన్ ఇన్ 2025 విచ్ టుక్ మీ ఇంటూ డిప్రెషన్ ఫర్ 4 to 5 months. దానివల్ల ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అంటే కొంచెం గట్టిగా ధైర్యం తెచ్చుకున్నాను. ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ అవన్నీ నన్ను అంత స్ట్రాంగ్గా మోటివేట్ చేయలేదు అనుకుంటా ఐ థింక్. బట్ ఈ పర్టిక్యులర్ రీజన్ అయితే ఎలా అయినా చేయాలి, ఎలా అయినా సరే నేను ఏదైతే ఫేస్ చేశానో, నన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్ళిన ఆ పర్టిక్యులర్ థింగ్ నేను ఏదైతే ఫేస్ చేశానో అది ఇంకా చాలామంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు, అంటే ఫ్యూచర్లో చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ వేర్ దాన్ని కొంచెం సేమ్ నేను డీల్ చేసిన విధానంలో కాకపోయినా సరే యూ విల్ హ్యావ్ అన్ ఐడియా లైక్ ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని. నా అంటే నేను పర్టికులర్గా అది ఫేస్ చేసిన టైంలో అయితే ఐ హ్యావ్ నో వన్ లైక్ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అనేది నాకు తెలీదు. నా లైఫ్లో ఎప్పుడు నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తాను అని అనుకోనిది జరిగింది యాక్చువల్గా. అదేంటి, ఎలా జరిగింది, ఏం జరిగింది, డిప్రెషన్లోకి వెళ్ళేంత పెద్దది ఏమంటారు 4 to 5 months బాధపడే అంత పెద్ద విషయం ఏంటి అని అంటే అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా ఒకటే వీడియోలో మొత్తం షేర్ చేయడం అవ్వదు. సో దిస్ ఈస్ అన్ ఇంట్రో ఫర్ దాట్. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దానివల్లనే ఈవెన్ ఐ మీన్ ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్ కూడా చూశాను. అసలు ఏంటి అని తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ అండి, షేర్ అండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నవ్వుతూ చెప్పేంత మంచిదైతే కాదు, బట్ యా అదంతా ఫేస్ చేసేసి అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం నేను ప్రశాంతంగా ఉన్నాను. ఒకవేళ అలాంటిది ఇంకోసారి వచ్చినా సరే ఐఎమ్ రెడీ టు ఫైట్ విత్ ఇట్ అండ్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. యా లైక్ అండి, షేర్ అండి.